హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుధా అర్చనారెడ్డి. నేను అర్చన. అందరు ఎట్లరు మంచిగా, మేము కూడా మంచిగా ఉన్నాము. సో ఈ వీడియో ఏంటంటే మొన్న ఐలైన్ పోయినాను ఒక వీడియో పెట్టినా కదా, చూడకపోతే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, వెళ్ళి ఒకసారి చెక్ చేయండి. ఆ వీడియోకి కంటిన్యూషనే ఈ వీడియో. సో అక్కడ దర్శనం అయ్యి రూమ్కి వచ్చి తినేసిన తర్వాత ఇక ఇంటికేం వెళ్ళాము. ఇట్లా దారిలోనే భద్రకాళి టెంపుల్ ఉంటుందంట, దాన్ని కూడా చూసుకొని వెళ్దాము. మళ్ళీ ఇంత దూరం దానికోసం స్పెషల్గా రాం కదా, సో ఇక్కడ ఉన్న చుట్టుపక్కల ఉన్నాయని కవర్ చేసుకొని వెళ్దామని ఒక థాట్ తోటి స్టార్ట్ అయిపోయినాము. మాకు రఫ్గా ఒక 40 మినిట్స్ పట్టింది ఇక్కడ ఐలైన్ నుంచి భద్రకాళి టెంపుల్ పోవడానికి. సో ఇదంతా వరంగలే కదా, సో వరంగల్లో ఉన్నాయన్ని. హన్మకొండకు వరంగల్కు మధ్యలో ఈ భద్రకాళి టెంపుల్ ఉంది. నేనైతే భద్రకాళి టెంపుల్ ఆల్రెడీ యూస్ చేసిన. మేము డిగ్రీలో ఉన్నప్పుడు ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడు మేము ఫ్రెండ్స్ అందరం కలిసి లక్నవరం పోయినాము. అప్పుడు భద్రకాళి టెంపుల్కి వచ్చినాం అన్నట్టు. సో బాగుంటుంది అమ్మవారు అయితే. సో ఖచ్చితంగా మిస్ కావద్దు. సో ఫ్యామిలీతో వచ్చినాం, ఇంత దూరం వచ్చినప్పుడు మిస్ కాకుండా వద్దాం చూద్దాం పంట అని ఇంకా అనుకొని స్టార్ట్ అయిపోయింది. లక్నవరం కూడా దగ్గరే, కానీ ఎందుకు పోలేదంటే పిల్లలతోటి అక్కడ కేబుల్ బ్రిడ్జ్ ఉంటుంది, అంత ఎంజాయ్ చేయలేము ఇంత చిన్న పిల్లల్ని పెట్టుకొని. లక్నవరం అయితే అది కొంచెం పెద్ద పిల్లలు, ఒక 10 ఇయర్స్ పిల్లల వాళ్ళని తీసుకుపోతే వాళ్ళు ఎంజాయ్ చేస్తారు, మనము ఎంజాయ్ చేయగలుగుతాం. ఇంత చిన్న పిల్లలతో ఎంజాయ్ చేయలేము. అంత దూరం పోయినా టైం వేస్ట్ అవుతుంది అన్నట్టు అక్కడికి వెళ్ళలేదు అన్నట్టు అది స్కిప్ చేసి డైరెక్ట్ భద్రకాళి టెంపుల్ వచ్చినాము. ఈ భద్రకాళి టెంపుల్ ఈరోజు సండే అవ్వడం వల్ల ఇంత రష్ ఉంది. వీక్ డేస్లో అయితే ఇంత రష్ ఉండదంట, మామూలు రోజులలో వస్తే తక్కువ రష్ ఉంటుంది, కొంచెం ఫాస్ట్గా వెళ్ళొచ్చు. సండే అవ్వడం వల్ల కొంచెం లైన్ బాగా ఉంది. మాకు ప్లస్ పాయింట్ ఏమైందంటే, ఆ రోజు పొద్దున్న నేను చెప్పిన కదా ఐలైన్ పోయినప్పుడు ఆడ మల్లన్న దర్శనం చేసుకునేటప్పుడు వర్షం పడిందని. సో అది ప్లస్ అయింది మాకు. ఏంటంటే ఆ వర్షం పడి ఆగిపోయింది. సో వాతావరణం అంతా చల్లగా ఉంది, ఎండ అస్సలు కొట్టట్లేదు. ఈ భద్రకాళి టెంపుల్ ఏంటంటే మొత్తం రాగుతూ రోడ్డు అంతా కొంచెం ఓపెన్ రూఫ్ ఉంటుంది అన్నట్టు. అంతా ఎండ కొడితే అస్సలు చూడలేము పిల్లలతోటి. ఫుల్ ఎండ కొడితే, ఎండాకాలంలో అయితే పోతే ఇంకా అంతే సంగతి. అంటే ఈవినింగ్ కానీ పొద్దున పూట కానీ దర్శనం చేసుకోవచ్చు. మరి ఈ టైం అయితే మధ్యాహ్నం పూట 11 అట్లా దాటిందంటే ఫుల్ ఎండ కొడితే ఇంకా తట్టుకోలేము పిల్లలతోటి. అదే మనము ఇప్పుడు మాకు చల్లగా ఉంది, మొగుళ్ళు పడ్డాయి కదా, మంచిగా ప్రశాంతంగా అయింది మా పిల్లలతోటి. మాకు ఇది ఒక ప్లస్ అయింది అన్నట్టు ఆ రోజు మొగుళ్ళు పడడము. లైన్ అయితే ఫుల్ ఉంది, బయట నుంచే స్టార్ట్ అయిపోయింది. ఆ రష్ చూస్తే మీకు అర్థమైపోతుండొచ్చు ఎంత మందురు ఏంది అని. ఫుల్ రష్ ఉంది. సో ఇది భద్రకాళి చెరువు అంటారంట ఈ చెరువుని. అప్పుడు గణపతి దేవుడు తవ్వించిండంట దీన్ని. సో చెరువు నుంచి కూడా వ్యూ బాగుంటుంది. అండ్ ఈడ గోవులకు ఆవుకి గడ్డి పెడుతురు అన్నట్టు, గోకులంలాగా ఇట్లా చుట్టూ రౌండ్ చేసి పైన చెత్త లాంటిది ఒకటి పెట్టి, ఇది మేము అప్పుడు పోయినప్పుడు ఇంట్లో ఆవులు లేవు, ఇప్పుడే పెట్టిర్రు. దానికో టికెట్ పెట్టిర్రు 10 రూపీస్ ఏమో. ఆ గడ్డి తీసుకొని ఆవు పెడుతూ అందరు చుట్టూ లైన్లో పెట్టొచ్చి. సో మనం ఊర్లో ఉన్న వాటికి పెట్టినా కూడా మనకు పుణ్యం వస్తుంది కదా, అందుకని మేము ఆ లైన్లో పోలేదు. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అందరు లైన్ కట్టి గోవులో పెడితే మంచిది అన్నట్టుగా, గోదానం మంచిది కదా అని పెడుతురు అందరూ. సో లైన్ చూసిర్రా, ఇక్కడ భజన చేస్తుర్రు అమ్మవారికి. వీళ్ళంతా గుడికి సంబంధించిన వాళ్ళు కావచ్చు, సేమ్ రకం చీరలు కట్టుకోరు. అండ్ ఇక్కడ లెఫ్ట్ సైడ్లో కొబ్బరికాయలు కొడుతురు. ఇక్కడ ముందు 108 ఒత్తులతోటి దీపాలు పెడతారని మొక్కుంటారు కదా, వాళ్ళు ఇక్కడ దీపాలు పెడుతురు అన్నట్టు. సో గుడి ఎంట్రీ ఇది. గుడి ఎంట్రీ కాగానే 2 సైడ్ల నుంచి ఉంది ఎంట్రీ. మేమైతే టికెట్ తీసుకున్నాము. ఒక మనిషికి 100 రూపాయల టికెట్ దర్శనానికి. లేదంటే లైన్ చూసిరా ఇంకా సాయంత్రం దాకా బయటకు వెళ్ళమని అనుకొని ఈ చిన్నపిల్లలతోటి సో టికెట్ తీసుకొని వెళ్ళిపోయినాము స్ట్రైట్గా డైరెక్ట్ అమ్మవారి దర్శనానికి. కొంచెం మందే ఉన్నారు ఆ 100 రూపీస్ టికెట్లో. సో అమ్మవారి గురించి గుడి విశేషానికి వస్తే, అమ్మవారు ఒకటే రౌతుకు మొత్తం చెక్కబడి ఉంటుంది అన్నట్టు. అమ్మవారి రూపం మొత్తం ఒకటే రౌతుకు, ఎక్కడనో చేసిన విగ్రహం కాకుండా ఇక్కడనే చెక్కించి పెట్టిరంట. ఆంధ్రదేశంలో ఉన్న వెంగి ప్రాంతంపై విజయాన్ని సాధించిన చాళుక్య రాజులు ఈ ఆలయాన్ని నిర్మించారంట. సో కాకతీయుల కాలం నాటిది, 1000 సంవత్సరాల క్రితం నాటిది ఈ గుడి అని ఇక్కడ స్థల పురాణం చెప్తుంది అన్నట్టు. అండ్ అమ్మవారికి అభిషేకం చేసినా కానీ, ఒడిబియ్యం పోసినా కానీ, ఆ చీరలు కట్టిస్తారు కదా, అవన్నీ ఇక్కడ వేలం వేస్తారు అన్నట్టు. సో ఇష్టం ఎవరికి నచ్చినాయి వాళ్ళు కొనుక్కోవచ్చు. అమ్మవారి చీరలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, ఆసక్తి ఉన్న వాళ్ళు కొనుక్కుంటారు కదా, సో అట్లా కూడా కొనుక్కోవచ్చు. అండ్ అమ్మవారు భద్రకాళి అని, అమ్మవారి టెంపుల్ పేరు ఏంటంటే భద్రకాళి కదా. సో అప్పట్లో అంటే వెనకట అమ్మవారిది నాలుక బయటకుండి కాళికాదేవి భద్రకాళి రూపంలోనే ఉండేనట. సో నిత్యం పూజలు అందుకునే దేవత కానీ దేవుడు కానీ ఎవరైనా అట్లా ఉగ్ర రూపంలో ఉండొద్దని, తర్వాత అంటే రోజులు ముందుకు సాగినా కొద్దీ మళ్ళీ ఆ అమ్మవారి ఆ ఉగ్ర రూపాన్ని తీసేసి శాంత రూపానికి తీసుకొచ్చిరట అమ్మవారిని. అందుకే మనకు భద్రకాళి అని పేరున్నా కూడా శాంత రూపంలో కనిపిస్తుంది అమ్మవారు. సో భయానక రూపంలో ఉంటే చూసే వాళ్ళకు కూడా భయం అవుతుంది కదా రావాలంటే గుడికి, అందుకనే శాంత రూపానికి తీసుకొచ్చిరంట అమ్మవారిని.
అండ్ చుట్టూ కూడా ఆ చెరువు కనబడేటట్టు గుడి ఎటు నుంచి చూసినా కూడా ఆ చెరువు కనబడేటట్టు అదంతా ఉంది. అండ్ ఒక పర్ణశాల లాగా ఉంది ఇటు సైడు. అంటే ఒకవేళ ఎప్పుడైనా యోగులు ఋషులు ఎవరైనా వచ్చిన వాళ్ళు ఆ పర్ణశాలలో ఉండేవాళ్ళు కావచ్చు ఇంతకుముందు వెనకట. ఇప్పుడైతే ఆ పర్ణశాల అంతా మూసేసి ఉంది. ఎప్పుడైనా యాగాలు ఇట్లా చేసినప్పుడు తెరుస్తారు కావచ్చు. ప్రస్తుతానికైతే మూసే ఉంది. అండ్ ప్రసాదానికి లైన్ ఉంది చూడండి అమ్మ. గుళ్ళో కూడా అంటే మేము డైరెక్ట్ దర్శనానికి పోయినాం కాబట్టి అంటే టికెట్ తీసుకొని దర్శనానికి పోయినాం కాబట్టి మాకు అంతమంది అనిపించలేదు. బట్ ప్రసాదం దగ్గర ఎంత మంది అంటే 1/2 అవర్ పట్టింది మాకు ఒక్క పులిహోర ప్యాకెట్ దొరకడానికి. ఆ పులిహోర ప్యాకెట్ని కొంచెం కొంచెం అదే ప్రసాదంలాగా అందరం తీసుకున్నాము. అక్కడ పులిహోర ప్యాకెట్లు దొరుకుతాయి కదా, కొనుక్కుందాం, వన్ టైం అవసరం లేదు అన్నట్టుగా మేము అట్లనే వచ్చేసినాం అన్నట్టు రూమ్ కాల్ చేసి. అక్కడ ఏం దొరకలేదు. ఒక్క ప్యాకెటే మా అందరికి అసలు ఏడికి చాలలే. అది కొంచెం కొంచెం ప్రసాదం లాగా వచ్చింది. అండ్ ఈడ మా పాపకు చిల్లరిచ్చి అందరికీ చేయమని చెప్తున్నా. అండ్ ఈడ నా పాటలు తనకు తినిపించడానికి, సో అవి ఇచ్చుకుంటూ తినిపెట్టా. ఆ పులిహోర తనకు నచ్చింది అదే తింటాను పెట్టుకుని తన చేత్తోడు తినదట. సరేలే, నేను చిన్న పాపను అమ్మెత్తుకుంది కదా, నేను ఇక తను నడిపించుకుంటూ తినుకుంటూ గుడి నుంచి అయితే బయటకు వచ్చేసినాము. దర్శనం అయితే మంచిగా అయింది. సో ఫోన్లు తీసుకొని ఇస్తారు ఆ గుళ్ళకంటే, గుళ్ళోకి తీసుకొని ఇస్తారు కానీ వీడియోలు ఏం తీయనియరు. అందరు తీస్తారు, మేము కూడా తీసినాం కొన్ని. కొందరు తీస్తారు, కొందరు తీయరు. సో ఇది ఆ భద్రకాళి టెంపుల్ యొక్క విశేషము. అండ్ ఇక్కడ నుంచి మళ్ళీ ముందుకు పోతే వరంగల్ అని చెప్పిన కదా. సో వరంగల్లో మనకు వరంగల్ అనగానే గుర్తుకొచ్చేది ఏంటిది? 1000 స్తంభాల గుడి. అది చూడకుండా మిస్ అయితే ఎట్లా? సో ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయి మళ్ళీ మేము 1000 స్తంభాల గుడికి అడదే వెళ్ళాము అన్నట్టు. ఇక్కడ ముందుకు అడదే వెళ్ళాము. మినిమం ఒక 1/2 అవర్ పట్టింది అనుకుంటా. 25 మినిట్స్ పట్టవచ్చు అప్రాక్సిమేట్గా. 25 మినిట్స్ పట్టింది మాకు 1000 స్తంభాల గుడి కొనికి. ఇది పోగానే లెఫ్ట్ సైడ్లో కొలం లాంటిది ఉంది ఆడ 1000 స్తంభాల గుడి కాడ. ఈ 1000 స్తంభాల గుడి అంటే నేను చూడలేదు, మేము అప్పుడు వచ్చినప్పుడు అయితే చూడలేదు. నేను ఇప్పుడే ఫస్ట్ టైం సినిమాలలో తప్ప రియల్గా చూడడం ఇదే ఫస్ట్ టైము. 1000 స్తంభాలు అంటే నేను ఏదో వేరే లాగా ఊహించుకున్నా. ఇదేంటంటే గోడకి మొత్తం స్తంభాలు కట్టి 1000 అట్లా పూర్తి చేసిర్రు అనుకుంటా. ఇది ఒకటే కాకుండా ఇంకా చూడడానికి ఇక్కడ ఈ చుట్టుపక్కల చాలా ఉన్నాయి. బట్ ఇది ఏంటంటే కాకతీయుల కాలం నాటిది కదా. సో వాళ్ళ శైలి అదంతా తెలుస్తుంది అన్నట్టు. ఈ చెక్కే విధానము ఇదంతా వాళ్ళు ఇది కాకతీయులు కానీ, ఒక కాకతీయులు అయితే ఇట్లుంటాయా అని మనం 1-2 గుళ్ళు చూస్తే మనకు అర్థమైపోతుంది. ఇంకేడికి పోయినా కూడా మనం గుర్తుపట్టవచ్చు. అట్లుంటుంది అనమాట ఆ శైలి, ఆ చెక్కే విధానము అంతా సపరేట్గా ఉంటుంది. ఇది చూసిరా పైన పిల్లర్కి నంబర్ రాసిరు అన్నట్టు. అంటే 1000 ఉన్నాయా లేవా అని ఆసంటోళ్ళు తిక్కలోళ్ళు ఉంటారు కదా, నిజంగానే 1000 ఉన్నాయా లేవా అని వాళ్ళ డౌట్ క్లియర్ చేయడానికి ఇట్లా కలర్ తోటి రాసిరు అన్నట్టు. ప్రతి చోట మొత్తం రాతి కట్టడమే ఇదంతా, మొత్తం రౌతే. ఇది మరి ఇన్ని సంవత్సరాలైనా చెక్కు చెదరలేదంటే ఇది ఎంత మంచి రౌతో ఏంటిదో ఏమో అసలు. రాత్రిపూట అయితే మంచిగా ఉంటుంది. అంటే మొత్తం లైట్లు పెట్టిర్రు. ఈ షోకేస్ లైట్లు ఉంటాయి అంటే బాగా పెద్ద ఎల్ఈడీలు వచ్చే లైట్లు ఉంటాయి కదా, అట్లాంటివి పెట్టిర్రు. ఈ నందిని మీరు చూస్తే వర్షం సినిమా మీకు గుర్తుందా? ఒక సైడ్ హీరో, ఒక సైడ్ హీరోయిన్ కూర్చొని మాట్లాడుకుంటారు కదా, వర్షం ఎప్పుడు వస్తావు అది అని. ఇది అదే ఆ షూటింగ్ అంతే. నందికి ఎదురుగా ఆలయం ఉంది. ఈ ఆలయం స్పెషాలిటీ ఏంటంటే ఇంట్లో ముగ్గురు దేవతలు ఉంటారంట. సూర్యదేవుడు, విష్ణుదేవుడు, శివుడు ముగ్గురు కలిపి ఉంటారు. బట్ అప్పుడు దండయాత్రలో భాగంగా అక్కడ అవన్నీ ఇప్పుడు ఓన్లీ శివుడు మాత్రమే ఉన్నాడు, విష్ణుమూర్తి లేడు, అండ్ సూర్యదేవుడు కూడా లేరు. ఇది ముగ్గురు దేవుళ్ళకి కలిపి ఒక గుడి కట్టించి ఎంత స్పెషల్గా చేసిరంట. బట్ అప్పుడు దండయాత్రలో అవన్నీ పోయినాయి. సో పురావస్తు శాఖ వాళ్ళు దాన్ని ఆ విగ్రహాలు ఎక్కడున్నాయి ఏంది అని వాళ్ళు పరిశోధనలు చేసినట్టు, కానీ విగ్రహాలు అయితే బయట పడలేదు. ఇంకా కూడా ఓన్లీ శివుడు మాత్రమే దర్శనం ఇస్తారు మనకు. ఆ మిగిలిన 2 గుళ్ళు ఎంటీగానే కనిపిస్తాయి. కాకతీయుల కాలం నాటిది కాబట్టి అప్పుడు మొదటి రుద్రదేవుడు ఈ ఆలయాన్ని నిర్మించిండంట ఆయన. సో ఆయన వాళ్ళ 1000 మంది పూజారులతోటి 1000 స్తంభాలతోటి కలిపి ఈ గుడిని నిర్మించిర్రంట. అండ్ గుడికి ఎదురుగా ఈరోజు సండే కదా, సండే అని చెప్పినా కదా, సో అందుకనే ఈ మాత్రం షాపులన్నా మనకు కనిపిస్తున్నాయి. ఉట్టప్పుడైతే అసలు ఇవి కూడా ఏమున్నాయంట, డైరెక్ట్ దర్శనానికి వెళ్ళిపోవచ్చు మనము. బట్ ఈరోజు సండే వీకెండ్ కాబట్టి కొంచెం మంది వస్తారు, జనాభా ఉంటుంది కాబట్టి ఈ మాత్రం షాపులు అవి ఉన్నాయి. అండ్ మా పాపకేమో మా డాడీ ఏదో దిష్టి తగులుతుందని ఏదో పూసకొని అది కడుతుండు. కానీ ఉన్నాయి డాడీ, ఇంకెందుకు కడుతున్నావు కాలు కంటే కూడా అస్సలు వినలేదు. అండ్ ఈ చిన్నవి ఒక పేపర్ అట్లా కట్టి చక్రంలాగా వేస్తుంటే అది గాలికి అంత బాగా ఎగురుతున్నాయి, మంచిగా ఊగుతున్నాయి అవి. మా పాప అవేడ కొనియమంటుంది అనుకున్నా, అస్సలు కొనియమని లేదు. తాత అది కాలు కడుతుంటే దిష్టి పూస కట్టుకో అంటే కట్టుకుంటుంది. అండ్ కమింగ్ బ్యాక్ టు ద వీడియో,
సో 1000 స్తంభాలతోటి కట్టిరు కాబట్టి ఈ గుడిని 1000 స్తంభాల గుడి అంటారంట. సో ఆలయాలు ఉన్నాయి కదా, 3 ఆలయాలు కలిపి అక్కడ 500 స్తంభాలు ఉన్నాయి. అండ్ ముందు ఆలయానికి ముందుగా నంది ఉన్నాడు కదా, నందికి ఎదురుగా అటు సైడు, నందికి వెనకాల సైడు అదేమో కళ్యాణ మండపం అంట. సో అందులో కళ్యాణాలు జరగడము, సభలు, ఏమైనా సభలు అయితే వాళ్ళే రాజుల కాలంలో ఏమైనా సభలు అయితే కూడా అలానే నిర్వహించుకునే వాళ్ళంట. దాని కింద కళ్యాణ మండపం కింద బావి కూడా ఉందని పురావస్తు శాఖ వాళ్ళు నిర్ధారించారంట వాళ్ళు పరిశోధనలు చేసినప్పుడు. ఇది ఓవర్ వ్యూ, బయట నుంచి ఓవరాల్ వ్యూ, షార్ట్గా వ్యూ చేసినాము. అండ్ ఇక్కడ నుంచి మేము ఏకశిలా నగర్ పోవాలని స్టార్ట్ అయినాము. యాక్చువల్ అయితే రైట్ సైడ్ పోయేది ఉండే, మేము లెఫ్ట్ సైడ్ తీసుకుని వచ్చేసరికి దాని అంతా కన్ఫ్యూజ్ అయింది. నీ ముక్కేడు ఉందంటే చుట్టూ దింపి చూపెట్టినట్టు చుట్టూ తిరిగి పోవాల్సి వచ్చింది. సో ఇట్లా కూడా కొన్ని చూసినాం అన్నట్టు. సో అప్పుడు రుద్రమదేవి కాలంలో, రుద్రమదేవి సినిమా మీరు చూసి ఉంటే అందులో 7 కోటగోడలు నిర్మించింది రుద్రమదేవి అని చెప్తారు కదా. సో వరంగల్ చుట్టూ ఆ కోటగోడలు ఉండేవంట. సో నగరాన్ని పెంచి అంటే పట్టణాన్ని అభివృద్ధి చేసే క్రమంలో అవి కూడా చాలా వరకు శిథిలావస్థలో వెళ్ళిపోయినాయి. తర్వాత దండయాత్రలు జరిగినప్పుడు అవన్నీ చాలా వరకు ధ్వంసం అయిపోయినాయి. కొన్ని అక్కడక్కడ మనకు దాఖలాలు మాత్రమే కనిపిస్తాయి తప్ప పూర్తిగా ఎక్కడ కనిపించాయి. ఇవంతా గ్రానైటు అవే అట్లాంటివే ఉన్నాయి. ఇదంతా కొలనుగా వచ్చి ఇట్లా దిగుడులాగా ఉంది, అంతా దిగుడులాగా మెట్లలాగా ఉంది. సో చూసుకుంటూ పోతున్నాం అన్నట్టు మేము. అండ్ ఇక్కడ కెనాల్ లాగా ఉంది. ఇదంతా నాకు తెలిసి చెరువు ఆరు బావి అయి ఉంటుంది. అవన్నీ ఇప్పుడు అంత పెద్దగా వర్షాలు ఏం పడట్లేదు. వర్షాకాలం వస్తే అసలు వరంగల్ అసలు వాటర్లో మునిగిపోతుంది, అట్లుంటుంది. సో ఇది ఏంటంటే ఏదో సినిమాల్లో చూసినట్టే ఉన్నది. నాకైతే ఏ సినిమాలో చూసినా గుర్తులేదు కానీ మొత్తం రాతి గోడలు, అందులో నుంచి దారులు ఉన్నాయి, గేట్లలాగా ఉన్నాయి. మొత్తం అదంతా రాతి కట్టడమే ఉంది. అండ్ ఇక్కడ ఎక్కువ మొత్తం ఇట్లా మేము ఊరు చుట్టూ తిరుక్కుంటూ పోయినాం కదా, చాలామంది ఎక్కువ ముస్లిమ్సే ఉన్నారు. అంటే అప్పుడు వీళ్ళు ఇక్కడ ఉండిపోయిర్రేమో, ఆ దండయాత్రలు జరిగినప్పుడు కొందరు ఇక్కడ ఉండిపోయారు కావచ్చు. సో వాళ్ళ ఫ్యామిలీలు బాగా అనిపిస్తున్నాయి, ముస్లిం ఫ్యామిలీస్ ఇక్కడ. అండ్ ఫైనల్గా ఎట్టకేలకైతే ఏకశిలా నగర్ చేరినాము, రీచ్ అయినాము. సో చుట్టూ తిరిగి వచ్చేసరికి కొంచెం లాంగ్ అయింది అంతే. దీన్నే వరంగల్ ఫోర్ట్, వరంగల్ కిల్లా అని కూడా అంటారు. దీన్ని ఢిల్లీ రాజులు 3 సార్లు దండయాత్ర చేసి మొత్తం ధ్వంసం చేసేసారు. ఇక్కడ చూస్తే అసలు వాళ్ళ ఫేసులు కూడా కొంచెం కూడా కనిపించకుండా మొత్తం చెక్కేసారు. మీరు పిల్లర్కి పైన చూస్తే కూడా ఆ చిన్న బొమ్మలే కూడా మొహాలు కనపడకుండా ఏర్పడకుండా మొత్తం ధ్వంసం చేసేసారు. నాకు చూస్తుంటేనే ఎట్లనో అనిపించింది. అంటే ఎట్లా చేయాలనిపిస్తుంది ఇంత మంచి కట్టడాన్ని ఇట్లా ఎంత ధ్వంసం చేసేసారంటే. ఈ కనిపించేది కాకతీయ శిలాతోరణము. ఇది 4 వైపులా ఉంది. మనకి ఎంట్రీలో ఉంది, ఎగ్జిట్లో ఉంది, ఇట్స్ లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్లో 4 సైడ్లో ఉంది. అండ్ ఇది వరంగల్ కోట అంట. మనకి గణపతి దేవుని కోట, ఆయన మొదలుపెట్టిండంట ఈ కోటని. తర్వాత రాణి రుద్రమదేవి తను పరిపాలించినప్పుడు ఈ కోటనంతా కంప్లీట్ చేసింది. బట్ వాళ్ళు దండయాత్ర చేసినప్పుడు దీన్నంతా ధ్వంసం చేసేసారు. దీన్ని రూపులంతా మార్చేసారు అన్నట్టు. ఎక్కడివక్కడ శిథిలం చేసేసి మొహాలు కనబడకుండా చెక్కేయడము. ఇంకా వాళ్ళు వేటి తోటి దండయాత్ర చేసిరో మనకు తెలియదు కదా, అందుకని మొత్తం ధ్వంసం చేసేసారు. బట్ మన ఏమంటారు, పునరావాస్తు శాఖ వాళ్ళు ఉంటారు కదా, ఈ టెంపుల్స్ డెవలప్ చేసేటివి, వాళ్ళు దీన్ని ఏమంటారు దత్తత తీసుకొని దీనికి సంబంధించిన వర్క్ చాలా రోజులు చేసిరంట. అట్లా చేయడం వల్ల ఈ మాత్రమన్నా ఇది ఇట్లా ఉంది. అండ్ మనకు దీనికి కూడా, దీని లోపలకి పోవడానికి కూడా టికెట్ పర్ పర్సన్ 25 రూపీస్. ఇక్కడ మీరు చూస్తే అన్ని ప్రతిదీ, ఇది మనం సాహసం సినిమా మీరు చూసుంటే అక్కడ ఒకటి బాగా ఓపెన్ కావడానికి హీరో ఒకటి పెట్టి ఇట్లా చేస్తాడు చూడండి, ఇది సేమ్ దానిలాగానే కనిపిస్తుంది. చుట్టూ పాములుండి లోపల పద్మం ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఇది కూడా ఒక మంచిదానికి వాళ్ళు పెట్టి ఉండొచ్చు, బట్ ధ్వంసం చేయడం వల్ల ఇక్కడ అది ఎందుకు పనికి రాకుండా అక్కడ ఉంది. అండ్ ఈ రాళ్ళు కూడా మనం ఊపుతుంటే ఒక మంచి సౌండ్ ఇస్తున్నాయి. అవి ఇట్లా ధన సౌండ్ కాకుండా మ్యూజిక్ లాగా స్మూత్ సౌండ్ వస్తుంది. అక్కడ కనిపిస్తుంది కదా, యాక్చువల్లీ అది మేము టెంపుల్ అనుకున్నాము. అది టెంపులా కాదా నాకు కూడా తెలీదు. అక్కడికి పోతున్నాము. అండ్ పోతుంటే ఇటు సైడు రైట్ సైడ్కి మొత్తం మనం అభిషేకాలు చేస్తే లింగాలకు అభిషేకాలు ఒకటేసారి అందరు ఒక 4-5 పంతులు కూర్చొని అభిషేకాలు చేసే విధంగా ఇక్కడ అమర్చి పెట్టారు. అండ్ అభిషేకం చేసిన వాటర్ కూడా తొక్కులలో పోకుండా, అంటే కాళ్ళ కిందికి పోకుండా ఇట్లా సపరేట్గా వాటికి కెనాల్ లాగా ఇట్లా ఒకటి పైప్ లాంటిది ఈ రాతి వాటితోటే కట్టి ఆ వాటర్ అంతా ఇట్లా లైన్గా పోయి అవి ఇట్లలో పడేటట్టు, అంటే తొక్కులలో పడకుండా అవి ఇట్లా బావిలాగా ఇట్లా ఒక గుంటలాగా తవ్విర్రు, అందులోకి పోయేటట్టు చేసిర్రు. ఇంట్లోకి అక్కడ నుంచి ఈ హోల్లోకి వచ్చి, ఈ హోల్లో నుంచి కింది నుంచి అట్లా పోయి ఆ కింద ఒకటి కొలం లాంటిది గ్రౌండ్ వాటర్ స్టోర్ కావడానికి ఒక లాంటిది చేసారు.
అందులో పోయి స్టోర్ అవుతున్నాయి. సో అప్పుడే వాళ్ళు ఇంత ముందు జాగ్రత్తతో ఆలోచించి ఇంత మంచిగా కట్టిన ఈ కోటని మొత్తం ధ్వంసం చేసేసారు. ఇక్కడ చూసిరా ఇట్లా క్లియర్గా కనిపిస్తుంది, ఇట్లా లింగాలలో కూర్చోబెట్టడం అదంతా. ఇది చిన్నగా చేదుడు బావి లాగా ఉంది ఇది. సో తర్వాత దీన్ని ఇట్లా వేసిరు కావచ్చు. ఇక్కడ చూస్తే విగ్రహాలన్నీ ధ్వంసం అయిపోయి అంతా ఇరగొట్టేసి పగలగొట్టేసిరు. దానికి చెయ్యి ఉంటే కాలు లేదు, కాలు ఉంటే చేయలేదు. అండ్ ఈ నాగదేవత విగ్రహాలు ఉన్నాయి ఎక్కువ. ఈడైతే నాగదేవత రాతి మీద ఎక్కినవి ఉన్నాయి, మోస్ట్లీ ఎక్కువ అవే ఉన్నాయి ఇటు సైడ్కి ఇది గుడి ముందు. ఇది గుడి అని మేము అనుకుంటున్నాము, కానీ ఇది గుడా కాదా కూడా తెలియదు. అసలు ఏం రూపురేఖలే లేవు గుడికి. అంటే పూజల్లో అర్చనలు ఏం చేయట్లేదు, లోపల విగ్రహం కూడా ఏమీ లేదు, అందరూ అట్లనే నడుస్తుర్రు. అండ్ పద్మం ఇట్లా ఏమంటారు యజ్ఞం చేయడానికి యాగం చేయడానికి లాగా మొత్తం గుడి టైప్లోనే స్తంభాలు లాగా కట్టారు, కానీ ఏమీ లేవు. విగ్రహాలు కూడా అన్నీ పెట్టారు. మా తమ్ముడు లోపల తాళమేసి ఉంది, అందులో ఏముందో లోపల అని చూద్దామని వేయండి, కానీ అది అసలు అది ఏం కనిపిస్తే లోపల అంతా చీకటి. సేమ్ ఇట్లనే శిథిలమైపోయిన విగ్రహాలు ఉన్నాయి లోపల కూడా. ఇవంతా కోట అన్నప్పుడు వాళ్ళు కోటను దండయాత్ర చేసినప్పుడు ఆ మిగిలిపోయిన ముక్కలు అవన్నీ స్తంభాలు ఇంకెన్నెన్ని ఏమంటారు భూమిలో కలిసిపోయినది తెలియదు, కానీ ప్రస్తుతానికైతే ఇవి ఉన్నాయి ఇక్కడ. మన కాకతీయుల కాలం నాటి చెప్పుకోవడానికి ఇప్పుడు టూరిస్ట్ ప్లేస్ అయింది, కానీ ఇంకా మంచిగా ఉంటుంటే ఇది ఇంకా మంచి రెవెన్యూ తెచ్చిపెడుతుండే మన గవర్నమెంట్కి. సో ధ్వంసం అయిపోవడం వల్ల ఇంకా ఇది తక్కువలో అయిపోతుందండి, లేకపోతే మంచి టూరిస్ట్ ప్లేస్ అవుతుండే. ఇప్పుడు కూడా పోయి చూస్తున్నారు, కానీ మంచిగా ఉన్నదానికి విరిగిపోయిన చూడడానికి చాలా తేడా ఉంటుంది కదా. సో దాన్ని అట్లా ధ్వంసం చేసేసారు. సో అక్కడ నుంచి ఇంకా తినేసి వచ్చేసినాం, మేము రిటర్న్ అయిపోయినాము. అప్పటికే ఫుల్ ఏమంటారు టైర్డ్ అయిపోయినాము. ఇంకా చూడ్డానికి ఉన్నాయి ఇట్లా కోటలు ఒకటి ఉన్నాయి రంగరంగ, కానీ ఇంకా ఓపిక లేదు, చూసే ఓపిక అయితే అస్సలు లేదు. ఓపిక అంతా నశించిపోయింది ఈ పిల్లలతోటి. సో ఇంకా పోదాం రాము, ఇంకా నాతోటైతే అస్సలు కాదని అనుకున్నాం. ఇక్కడ రాణి రుద్రమదేవిది ఏమంటారు విగ్రహం అక్కడ పెట్టుంది. ఇక్కడ మీరు ఎక్కడ చూసినా కూడా ఈ కాకతీయుల శిలాతోరణం అయితే కంపల్సరీ ఉంది. అండ్ మన తెలంగాణ ముద్ర మీద కూడా కాకతీయ శిలాతోరణం ఉంటుంది, మీరు అబ్జర్వ్ చేసిరో లేదో. అండ్ ఇక్కడ నాకు బాగా నచ్చింది ఈ లైబ్రరీ, ఎంత బాగుంది దాని డిజైన్, దాని లుక్. అంటే ఆ పెయింటింగ్ వేసిన వాళ్ళని మెచ్చుకోవాలి, బుక్ల రూపంలో దాన్ని పెయింట్ చేశారు అంతా బిల్డింగ్ని. సో నాకు బాగా నచ్చింది అది. సో ఇదంతా వరంగల్ హన్మకొండ ఆ ప్రాంతం అన్నట్టు ఇదంతా. సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. మీరు కనుక మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అండ్ మీకు ఈ వీడియో ఎట్లా అనిపిస్తుందని నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ నన్ను ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి. సో ఉంటా మరి. దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. ఉంటా మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాము. అప్పటిదాకా చూస్తూనే ఉండరు. సుధార్చన రెడ్డి, నేను అర్చన.